వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు సండే అనమాట. వారానికి ఒకరోజు చీట్ మీల్ తొక్క తోలు అది మీరు చేయలేరు. అది ఎవడైతే అలా పెట్టుకుంటాడో వారానికి ఒకసారి చీట్ మీల్ తినొచ్చు ఇది అదని మీరు మర్చిపోండి. వెయిట్ లాస్ గురించి మర్చిపోండి, ఫ్యాట్ లాస్ గురించి కూడా మర్చిపోండి. అర్థమైందా? మనకి రిజల్ట్ రానింత వరకు, బాడీలో చేంజెస్ కనిపించినంత వరకు చీట్ మీల్ లేదు, తొక్క లేదు, తోలు లేదు. అర్థమైందా? డైలీ రొటీన్. ఈరోజు కూడా ఏంటి ఇంటి స్టమక్లో వాటర్ తాగేసాం, మళ్ళీ ఇప్పుడు పరగడుపున మన డ్రింక్ అనమాట. దీంతోపాటు రొటీన్ బ్రేక్ఫాస్ట్ శుద్ధ కానీ ఒక 2 eggs, దాంతోపాటు ఉంటే ఇడ్లీ లేదా చపాతి, లేకపోతే 2 eggs వెజ్జీస్ అంతే. ఆఫ్టర్నూన్ కూడా చూపిస్తా. మధ్యలో ఇంకేం ఉండదు. నోరు లాగేస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది, తినేద్దాం, ఈరోజు చీట్ డే చేద్దాం. ఎవరు చెప్పారే మీకు చీట్ డే చేయమని? అదనమాట బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి మనకు బ్రేక్ఫాస్ట్లో సలాడ్, వడ, ఎగ్ అండ్ దోశ ఉంది. కాకపోతే మనం ఎగ్ అండ్ సలాడ్, ఇదే మన బ్రేక్ఫాస్ట్. అదే వద్దు మనకి. అదనమాట మ్యాటర్. దీన్నే డెడికేషన్ అంటారు. ఫినిష్ చేసి బయలుదేరుతుంది. లేట్ అయిపోయింది ఈరోజు బాగా. 10:15 అయిపోయింది టైం. ఇక్కడే దగ్గర 9 days అవుతుంది. నోట్ లాగేస్తుంది. మన ముందున ఏముంది? దోశ ఉంది చట్నీతో, అండ్ వడ కూడా ఉంది. అయినా సరే ఆపు కూడా ఏం తిన్నా, బాయిల్డ్ ఎగ్స్ తిన్నా అనమాట. ఏంటది? డెడికేషన్. ఈరోజు ఏంటి? సండే వెళ్తున్నా. మన ఫుడ్ రొటీన్ అదే, అంతా అదే. అంటే మీరు ఎలా చేయాలో మీరు ఆలోచించుకోండి. అదనమాట. మీ గురించి చేసి చూపిస్తున్నా, మీరు కూడా ఇలా చేయాలి అని. గాజువాక నుంచి 10:30కి బయలుదేరా. మన ఎంబీపీకి వచ్చేటప్పటికి టైం ఏమొచ్చి 11:10 అవుతుంది అనమాట. 40 minutes పట్టింది. అయితే వచ్చాక చూసా కింద ఆకాశన బండి లేదు, బైక్. కాల్ చేస్తే వస్తున్నాను రా అని చెప్పింటే, సండే కదా ఈరోజు క్లయింట్స్ కూడా ఎవరు ఉండరు కాబట్టి అదే ట్రైనింగ్ ఇవ్వడానికి. అలాగే అన్నది ఆన్లైన్ క్లాసెస్ కూడా ఈరోజు ఉండదు అనమాట. అందువల్ల అన్న కూడా కొద్దిగా రెస్ట్ తీసుకొని వస్తున్నాడు. మనం ఎర్లీగా వచ్చేసాం అన్నకంట. ఈరోజు చూద్దాం, చెస్ట్ వర్కౌట్ చేయాలా. ఎందుకంటే నేను బ్యాక్ చేసాం కదా ఒక 2 వేరియేషన్. ఈరోజు కూడా చెస్ట్ ఒక 2 లేదా 3 వేరియేషన్ చెస్ట్ చేద్దాం. ఎందుకంటే చెస్ట్ బాగా వీక్ అన్నది. మీరు చెప్తుంటారు కదా సైడ్ ఫ్యాట్ ఉందని. ఆ బల్కింగ్ చేయడం వల్ల ఎలా పడితే అలా తినేసి నాకు కూడా సైడ్ ఫ్యాట్ వచ్చింది అనమాట. అది తగ్గించాలి ఇప్పుడు. మన వైజాగ్ ప్రో ప్లేయర్స్. ఈయన మెన్స్ ఫిజిక్, ఆయన ఏమో ఐసీఎన్లేండి. మేబీ ఎన్హాన్స్డ్ వాళ్ళకి కూడా గట్టి కాంపిటీషన్ ఇవ్వచ్చు. అనిల్ అని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ అన్న ఏమొచ్చి చెప్పట్లేదు ఎందులో ఆడతారు, ఏ కేటగిరీలో ఆడతారని. సీనియర్ కేటగిరీయా? ఎందులో సీనియర్లు? ఎందులో క్లాసికా, మెన్సా? చెస్ట్ వర్కౌట్ లొంగున్నాం కానీ చెస్ట్ వర్కౌట్ లేదు ఈరోజు. ఏంటి నా గేమ్సా? జిమ్ గేమ్స్, జిమ్లో గేమ్. కైండ్ ఆఫ్ HIT అండ్ ఫన్. సండే కదా, కొంచెం ఫన్ డే. ఓకే, చూద్దాం ఏంటనేది చూపిస్తా. 15 reps. So whoever finishes first, obviously will do. Got it? So you'll be having 2 more participants with you. We'll be forming a team. 50 members, okay? So whoever finishes first will win. Yeah, 15 reps per team or personal? Per person. 45 reps. Okay? Chalo. Hi teacher. So who are the teams? మీకు ఎవరు కావాలి? నెక్స్ట్ మీకు ఎవరు కావాలి? యంగ్స్టర్స్ కిచెన్ టీమ్. తీసుకోండి. మరి మీకు ఇలా పార్టిసిపేట్ లేకపోతే మరి కష్టం. కదా మరి నేను ఎవరు? నువ్వు రూపేష్. ఓకే, డన్. ఓకే, మనోడు అనిల్, జయన్న, అనిల్, ఓకే. కాజన్. ఫస్ట్ ఇద్దరు ఎవరు మీ టీంలో ఎవరు వస్తున్నారు? Go first. Okay, no, like you'd be a one team. Yes. Those players one team. So each one of you should participate. Okay, so you'll go next. You just see how things planning out. ఇదన్నమాట గేమ్.
ఎవరికి ఎటువంటి డ్యామేజ్ అయినా మాకు ఎటువంటి డ్యామేజ్ అయినా మాకు సంబంధం లేదు. 20 seconds, okay. 20 seconds waste for initial session and once you get it. Yeah, ready when ready. Start. Ready? Come on. 2, 3. Are you following here? क्या Number. Take it out. One. Come on. Stop. Yeah, wait, okay. Alright, like it. वो मैच में डालना, राइट? ये नहीं होगा क्या? अरे अरे तू क्लिक कर ले। अरे 20 सेकंड के अंदर एक कितना कर रहा है? अब भी ना टैक्टिक क्या समझ ले? जीत गया। और कितना कर? 12 हम 13 देगा तो 12 किया 20 सेकंड। हाँ अभी ने 13 क्या समझ ले? आप लोग जीते एक पॉइंट। हाँ 13 ना 15 गोल तो क्या है? फिर से ना ठीक है एंड ऑफ हैं? ठीक है फिर से रेडी 1 2 3 स्टार्ट चलो रिकॉर्डिंग हाँ ऑलरेडी आइतुंदे ना फाइट के इसकोटा कमाल के 6 या ఇందాక ఆడింది మన ఆయన 20 సెకండ్స్ ట్రై చేశారు. ఇప్పుడు ఆడారు కదా అన్న 20 సెకండ్స్ అవ్వకముందే జస్ట్ గేట్ అన్న ఆ నంబర్ పెట్టు అది తీసే ఆ నంబర్ నంబర్ ఉంది అది తీసే ఇది ముందు పెట్టుకోండి this one overall okay ready 1 2 3 start up and down నువ్వు బాగా చేసావు అన్న ఇది కౌంటింగ్ కలిసి అన్న అది హైట్ కూడా ఉంది ఒక 12 ఫిక్స్ కాల్ బాగా కదా I tell you when to start, okay? 3, 2, 1, start. Come on, 9 hard. 2 3 4 5 6 7 8 9 come on go 10 11 Stop. 11 Alright. Yes, okay. So last one. Anilu. Arif ke. నువ్వే నాది నువ్వు రా మన ఐసీ అన్న అనిల్ అన్న ప్లేస్ లో వేరే వచ్చాడు అన్నమాట. Okay. 3, 2, 1, start. Go. Come on. Hey. Yeah, 20 seconds. Speed it up. 10 more seconds. 6. Stop. ఇది మనకి తెలిసేస్తే డ్రా అయిపోతుంది. You had the correct idea. Like 34 balls the ball. But execution was a bit right. अरे अरे मेरे गेम्स थे Draw. జిమ్ లో స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆరిఫ్ అని వచ్చాడు ఇప్పుడు. ఆరిఫ్ అని అన్ని జడ్జిది లైట్ వెయిట్ బేబీ అంటారు. 1 2 3 निकल बात नहीं 5 ఆరిఫ్ అన్న మీరు అంత స్పీడ్ కొట్టారు ఎలా కొట్టారు అర్థం కాలేదు మీరు అందరూ కావాలని డ్రాప్ అయిపోయి 10 stop లేదు లేదు అయిపోయింది తను ఆడాడు. अरे నువ్వు ఆడే అదే ఆడుతున్నాడు 2 పాయింట్ కొట్టు స్టార్ట్ ఇదేంటిది 1 2 పైకి 3 4 5 come on bro 6 7 8 9 10 good last two I will stop 11 11 లేదా 11 అంట సెకండ్ కొట్టింది బ్రో
Yeah, drawing ना आले మొత్తం డ్రా నీది ప్రాబ్లం లేదు, నీకు మజిల్స్ అడ్జస్ట్ చేసి బాల్ నువ్వే బాల్ అలానే ఆరు సగం నుంచి కొట్టేసాడు 2-3 రెప్స్ మొత్తం పై నుంచి కొట్టలే. యా థాంక్యూ చీటింగ్. మా టీం ఓడిపోవడానికి కారణం లేదా డ్రా అయిపోవడానికి కారణం డ్రా అంట సిగ్గుంది అసలు. మహేష్ బాబు అన్న 2 రౌండ్లు ఓడిపోయారు. అదే వస్తే ఇది अलग वर्कआउट ये भी गेम ఓకే డన్. ఏదంటే మార్బల్ రాడ్ ప్లేట్స్ చేస్తున్నాం. అక్కడే పెట్టారు లాస్ట్ ఈ వారం పెట్టారు. ఓకే ఆపుతాం, మొత్తం సెటప్ అయ్యాక అప్పుడు కంటిన్యూ చేద్దాం. జయన్న కొద్దిగా త్రీ అలా 10 ఈజీ ఓకే అదనమాట. అన్నా సేమ్ టీమ్ అన్నా, టీమ్స్ మారుతాయా లేకపోతే ఏంటి? సేమ్ టీమ్స్. ఫస్ట్ ప్లేయర్ ట్రయల్ అనమాట. ఇది క్రికెట్లో ట్రయల్ బాల్ ఎలాగో అలాగే ట్రయల్ ఇది అన్న, ట్రయల్ చేసి చూస్తున్నాడు. When you come up, use your help of your toes. That's true. Everyone has a nature. Okay, so you will hold this way. This is very important. Okay. అలా క్యాచ్ పట్టాలన్నమాట, పైకి లేదు. Use this. అదే Take elbows. This way. One behind. ఇందులో నేను ఉన్నాను కదా. నేను జడ్జి. సరే ఓకే విండు బెండ్ ఓవర్ అండ్ హాఫ్ డెడ్ ఇలా 10 ఓకే ఫోర్ అంతే షిన్బోన్ తాగే జగన్ అంతే 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 ఓకే రే ఆడాల్సింది నువ్వే రారా వీడియో తీసుకొని కూర్చుంటున్నావు ఏంటి రెడీ బెండ్ ఓవర్ 10 చేయాలా? అదే బాయ్ पूरा उठाना ओके टच 10 9 कमर पकड़ 8 ये पूरा 7 6 5 बोले ब्रो 3 हाँ सर सर 0 अब स्नैच कर यहाँ से ऊपर गिर गया हाँ ये कर रहे हैं అది అవుదని చెప్పి 2 పెట్టావు, మళ్ళీ 3 వేరేసి యాడ్ చేస్తున్నావు. ఏంటది? అంటే ఇంకొక యాడ్ చేస్తా అంతే ఒక సెట్ బెండ్ ఓవర్ రోజు పెట్టి ఒక సెట్ అది స్నాచ్ చేద్దాం అన్నావు. అది వద్దు ఇంజూరీ అయిపోతుందని చెప్తే హాఫ్ డెడ్ లిఫ్ట్ అన్నాము. లెంత్ పెరిగిపోతుంది, మామూలుగా కాదు. Easy. Right, take it up. Keep going. మైండ్ మజిల్ కనెక్షన్. Okay. Breathing go around add
Opposing one. Flex. Alfred Bajas. Keep your wrist. Here. Okay. Just get. You can see, laughing at them. Okay, something correct. You come forward. Yeah. Shall Okay. Yeah, go fast, 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 go fast. Come on. Yeah, donkey kick more. Yeah. Huh? Donkey kick. नीचे जाना बेटा पैर है. Now 10. Bring your arms a bit backwards. Keep your body forward. Very good. Now go. Take another. Go. 7, 6, 4, 5, 4, 3, 2. Shabash. Deep around there. You don't do this, I don't do this. నేను ఓడిపోయా. నేను ముందే చెప్పేస్తున్నాను అన్న. నువ్వు పర్లేదు, ఏం పర్లేదు, ఇంకా మంచిది. మంచి అల్గోరిథం తీసుకుంటుంది యూట్యూబ్. నువ్వు గెలిచి అన్న పెళ్ళి అయిపోయింది అన్న. నాకేం తెలిస్తే డేటింగ్ పాప కూడా ఉందన్న నాకు. నువ్వు గెలిస్తూ నేను ఓడిపోయా. ముందే చెప్పేస్తున్నాను వీడియోలో ప్రూఫ్ ఇది. టైం ఏమొచ్చి 2:15 అవుతుంది అనమాట. యాక్చువల్లీ మనం ఒకటి ఇందాకలే ఫినిష్ అయిపోయింది. ఆ గేమ్స్లో ఆడాం అనమాట. గేమ్స్లోనే వర్కౌట్ కూడా అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి ఒక ప్రత్యేకంగా ఒక మజిల్ని టార్గెట్ చేసి దాన్ని పంప్ చేయాలా, దాన్ని కట్ చేయాలన్నట్టు ఏం చేయలేదు. కంప్లీట్ బాడీని మనం ఆడేది చూసారు కదా, అదనమాట. కంప్లీట్ ఓవరాల్ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది అనమాట. దాన్ని ఎలా వివరించాలో కూడా నాకు తెలియట్లేదు. గేమ్ ఆడినట్టు కూడా అయిపోయింది, వర్కౌట్ చేసినట్టు కూడా అయిపోయింది అనమాట. అయితే జిమ్ కూడా ఖాళీగా ఉంది చూసారు కదా. అవ్వలేదు, నేను ఆకాశం ఉన్నాం. ఆకాశం నా లాస్ట్లో కనిపిస్తుంది కదా, ఎక్కడ డోర్ కట్ అక్కడ లోన వస్తాడు. వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం మీల్స్ ఫినిష్ చేశాడు. అదనమాట మ్యాటర్. అయితే జిమ్ నుంచి బయలుదేరా అనమాట. ఎక్కడికంటే ఆకాశం ఇంటికి కాదు, డైరెక్ట్ ఇంటికి. సండే కదా, కొద్దిగా ఎర్లీగా ఇంటికి బయలుదేరిపోయా. నార్మల్గా ఇంటికి వెళ్ళేటప్పటికి ఒకసారి 5, ఒకసారి 6:30, 7 అవుతుంది. ఇప్పుడు నేను బయలుదేరిపోయా 2:30కి. మేబీ ఇంటికి వెళ్ళేటప్పటికి 3:30 అలా అవుద్ది. 3:30 లోపే చేరుకుంటాం మేబీ. అదనమాట. ఇంటికి వెళ్ళాక మధ్యాహ్నం మీల్ ఫినిష్ చేసేద్దాం, లంచ్. అదే టైం ఎంత అవుతుంది అనుకున్నారు ఇప్పుడు? 4 PM అవుతుంది అనమాట. కొద్దిగా లేట్ అయిపోయింది వచ్చేలాగా మాట్లాడడం ఉండిపోవడం వల్ల లంచ్ చేయడానికి. అయితే మధ్యాహ్నం మీల్ చూపిస్తా, చూడండి అది కూడా. ఇదనమాట మన మధ్యాహ్నం మీల్ లంచ్. మధ్యాహ్నం ఈవినింగ్ అయిపోయింది, 4 అయిపోయింది. రైస్, ఇది రాడిష్, ఎగ్ అండ్ చికెన్. ఇది మన మీల్ మధ్యాహ్నంది. చూస్తున్నారు కదా రైస్ ఎంత వేసుకున్నాను క్వాంటిటీ. దీన్నే చాలాసార్లు చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీరు గుర్తుకు చేస్తాను. పోర్షన్ కంట్రోల్ అంటారు అనమాట. కర్రీ ఎక్కువ ఉండాలా, రైస్ తక్కువ ఉండాలి. కర్రీ కూడా ఎక్కువగా ఆయిల్ ఉండకూడదు అనమాట. ఇక్కడికి వీడియో ఆపి నెక్స్ట్ కంట్రోల్ కంటిన్యూ చేద్దాం. లంచ్ అయితే అయిపోయింది అనమాట. తిన్నట్టు తిన్నా. ఇది తినేసామనుకోండి, ఏంది సలాద్, స్టమక్ ఫుల్ అయిపోద్ది ఆటోమేటిక్. తినేసి నమాజ్ చదువుకొని వచ్చాడు. కొంచెం గ్యాప్ ఇచ్చాక ఏంది డార్క్ కాఫీ. డార్క్ కాఫీ వితౌట్ మిల్క్ అండ్ షుగర్, హాట్ వాటర్, స్పూన్ కాఫీ పౌడర్ అన్నమాట. మన ఈవినింగ్ కాఫీ. ఇది తాగితే ఏంటవుద్ది చెప్తా, ఆల్రెడీ వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్. ఇది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా వ్యూ? అలాగా పైకి వచ్చి కూర్చున్నాను అనమాట. మన డార్క్ కాఫీ తాగేసి కొంచెంసేపు అలాగా రిలాక్స్. అండర్-19 మ్యాచ్ అవుతుంది కదా, ఇండియా అండ్ పాకిస్తాన్. ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్ అనమాట. కాకపోతే ఇండియా ఓడిపోయినా సరే సెమీఫైనల్ వెళ్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ గెలవాలంటే ఎక్కువ మార్జిన్లో గెలవాలి. చాలా నెట్ రన్ రేట్ తక్కువ ఉందన్నమాట. అలా మ్యాచ్ చూడడానికి వచ్చి కూర్చున్నా, అలా వ్యూ క్యాప్చర్ చేశాను అనమాట మీ గురించి. అయితే ఏంటి నైట్ డిన్నర్ టైం అనమాట.
జస్ట్ ఇప్పుడే ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట. చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా మందికి డౌట్ వస్తుంటుంది కదా, అన్న నేను 2 months నుంచి జిమ్ చేస్తున్నా, 3 months నుంచి 4 months జిమ్ చేస్తున్నా, బాడీలో పంపింగ్ అనిపిస్తుంది కానీ దాని తర్వాత బాడీలో పంపు ఉండట్లేదు, మజిల్లో గ్రోత్ రావట్లేదని. దాని మీద ఒక చిన్న మోటివేషన్ రీల్ చేసి పెట్టాను అనమాట. అది అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ టైం, తినేసి వాకింగ్ బాగా. డిన్నర్ ఏంటంటే సండే కాబట్టి స్పెషల్ చూపిస్తా చూడండి. ఇదనమాట. చూడ్డానికి ఎంత ఎక్కువ ఉన్నా సరే మన కంట్రోల్లో మనం తినాలి. మొత్తం కొడేస్తానేమో అనుకుంటారు కానీ మీరు, సమస్య లేదు. ఈ ప్లేట్లో ఉన్నదే కాదా చూసి మొత్తం మన డిన్నర్ కూడా కంప్లీట్ చేసి ఇంచుమించు ఒక 4 kilometers వాకింగ్ చేసా. 4 kilometers అంటే నాకు దగ్గర ఒక 30 minutes పట్టింది. 30 minutes వాకింగ్ చేసి వచ్చి రెస్ట్ టైం అనమాట. ఓకేనా? మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఎనీ డౌట్ ఉంటే కామెంట్, అండ్ కొత్త వాళ్ళు అయితే ఏం చేయాలి తెలుసుగా, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం వేరే బ్లాగ్.